వచ్చే నెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో మొదటి రోజే బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. 7, 8, 10 తేదీల్లో బడ్జెట్పై చర్చించనున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఈ రోజు సాయంత్రం టీఆర్ఎస్ లో చేరనున్నారు. టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు హైదరాబాద్ రానున్నారు. గురు శుక్రవారాల్లో ఎస్వీపీ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. హోంమంత్రి కార్యక్రమాల వివరాలను తెలంగాణ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఎస్ అరవిందర్ సింగ్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పింఛన్లు నవంబర్ 8 నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. పరిగి, వికారాబాద్, ఉప్పల్, ఆరాంఘర్, రామంతపూర్, కోటి, మెహదీపట్నం, లింగంపల్లి మార్గాలలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రసార భారతి చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ ఏ సూర్యప్రకాష్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన గల త్రిసభ్య కమిటీ సూర్యప్రకాష్ పేరును ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సూర్యప్రకాష్ 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటలు, నడకదారిన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం కోల్పోయి 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. అయినా కూడా భారత్ తరపున టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్న బ్యాట్స్మెన్ గా కోహ్లీ నిలిచాడు. బిలియర్డ్ ఛాంపియన్షిప్ లో పాయింట్ల ఫార్మాట్ లో ఇప్పటికే ఛాంపియన్ గా నిలిచిన ఏఎస్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్ లోనూ టైటిల్ సాధించే దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ మెగా ఈవెంట్ లోనూ పంకజ్ జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్ చేరాడు.